హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతి ఇంకా ఎలక్షన్స్ అనేవి కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి ఎప్పుడా మే 13 ఎప్పుడా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలనే కాదు ఇతర రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపే చూస్తున్నారు ఎందుకు అంటే ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి సంక్షేమం ఈ లాస్ట్ సిన్స్ 5 ఇయర్స్ నుంచి అయితే మన రాష్ట్రంలో జరిగింది అంటే ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది ఏంటి అంటే పక్క రాష్ట్రం తెలంగాణ కావచ్చు అటు సైడ్ కర్ణాటక తమిళనాడు ఇలా ఎన్ని స్టేట్స్ ఉన్నా కానీ అందరి చూపు మన రాష్ట్రం వైపే పడింది ఈసారి అనుకోవచ్చు ఎందుకు అంటే మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి అని చెప్పేసి ఒక సైడ్ వస్తుంటే సింగిల్ పార్టీ నేను ఎవరితో పొత్తు పెట్టుకోను నాకు జనాలే దేవుళ్ళు జనమే నా బలం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుంది ఈసారి ఎవరు గెలుస్తారా అని చెప్పేసి అందరి చూపులు ఆంధ్ర రాష్ట్రం మీదే ఉన్నాయి అంటే ఇక్కడ క్లారిటీగా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే నేను మంచి చేశాను కాబట్టి నన్ను గెలిపించండి మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అంటున్న వ్యక్తి అయితే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు లేదు మేము మంచి చేస్తాము 5 ఇయర్స్ నుంచి ఏమీ జరగలేదు అంటున్న వ్యక్తి వాళ్ళేమో ఎన్డీఏ కూటమి వాళ్ళు అంటే ఆల్మోస్ట్ అందరి చూపులు అనేవి మన రాష్ట్రం వైపు చూపేలా చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అనే అనుకోవచ్చు ఎందుకు అంటే ఎప్పుడూ చేయని విధంగా సచివాలయాలు కావచ్చు సంక్షేమం కావచ్చు విద్య వైద్యం ఇలాంటివి ఎన్నెన్నో తెచ్చి మన వైపు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఎలక్షన్స్ తరహాలోనే కొన్ని పోలింగ్ సర్వేలు అయితే రిజల్ట్ అయితే ఇచ్చాయి అసలు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఆల్మోస్ట్ మనం నిన్నటి వరకు చూసుకుంటే 36 సర్వేస్ ఏది చూసినా వైఎస్ఆర్సీపీకి 120 అబవ్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అలానే ఇక్కడ వచ్చేసరికి అసలు ఈ రోజు అంటే ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఎలక్షన్స్ ఉన్న తరహాలో ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉందని చెప్పేసి రేస్ సర్వే అయితే విడుదల చేసింది రిపోర్ట్ అసలు ఆ రిపోర్ట్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందనేది చూద్దాము ఆంధ్రప్రదేశ్ రేస్ ప్రీ పోల్ సర్వే 2024 అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి 123 to 128 గెలిచే ఛాన్స్ ఉంది అలానే బీజేపీ టీడీపీ జేఎస్పీ ఎన్డీఏ కూటమి వచ్చేసరికి 47 to 52 అంటే ఈసారి కూడా ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఆల్మోస్ట్ 123 to 128 అంటే నార్మల్ విషయం కాదండి ఎందుకు అంటే ఆల్మోస్ట్ 3 పార్టీలు సామాజిక వర్గాలు కావచ్చు ఎవరు ఉన్నా సరే వాళ్ళ సైడ్ సపోర్ట్ చేస్తారు మా సైడ్ సపోర్ట్ చేస్తారు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎలక్షన్స్ తరహాలోనే ఎప్పుడు మన రాష్ట్రం వైపు రాని వాళ్ళు కూడా ఎప్పుడు పిఠాపురంలో అడుగు పెట్టని వాళ్ళు కూడా సినీ ప్రముఖులు కొంతమంది వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ప్రచారం అయితే చేస్తున్నారు అసలు పిఠాపురం అయితే ఇంకా హాట్ టాపిక్గా మారిపోయింది అనుకోవచ్చు ఎలక్షన్స్ తరహాలో పిఠాపురం అంత హైలైట్ మన రాష్ట్రంలో ఏదీ లేదు అన్నంత ఎందుకు అంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుండగా అక్కడ ఎవరు గెలుస్తారు వంగ గీత గారు గెలుస్తారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా అని చెప్పేసి చాలా అంటే సినీ ప్రముఖులు కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు వీళ్ళందరూ అక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు అంటే అంత ప్రచారం చేసినా కానీ ఆల్మోస్ట్ ఈసారి కూడా 123 to 128 అంటే నార్మల్ విషయం కాదు అని అనుకోవచ్చు ఎందుకు అంటే లాస్ట్ టైం 151 సీట్లతో గెలిచి ప్రభంజనం సృష్టించింది ఫ్యాను ఈసారి కూడా ఎన్డీఏ కూటమి అని చెప్పేసి ముగ్గురు వచ్చినా నేను ఇది చేస్తాను అని అడగకుండా మళ్ళీ మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పేసి జనాల్లో జనమే నా బలం అని చెప్పేసి చెప్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పినా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి ఈసారి అన్ని సీట్లు అయితే వచ్చే ఛాన్స్ ఉంది అలానే ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి 47 to 55 అండి అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే 50 బిలో వచ్చే ఛాన్సెస్ ఉంది ఎన్డీఏ కూటమికి అంటే లాస్ట్ టైం 2019 బిఫోర్ ఏం చేయలేదు ఇప్పుడు కూడా ఛాన్స్ ఇచ్చినా ఏం చేయరు మహిళలకి ఫ్రీ బస్ అంటున్నారు అలానే 3 సిలిండర్లు అంటున్నారు నెలకి 1500 అంటున్నారు 20 లక్షలు జాబ్స్ అంటున్నారు ఇన్ని చెప్పినా సరే జనాలైతే ఎన్డీఏ కూటమిని నమ్మే ఛాన్స్ లేదు అని ఇక్కడైతే అర్థమవుతుంది ఎన్డీఏ కూటమి ప్రభావం కూడా వైఎస్ఆర్సీపీ మీద ఎక్కడా పడదు జనాలందరూ వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేస్తారు అని అయితే ఇక్కడ అర్థమవుతుంది అలానే ఏ కాన్స్టిట్యూషన్కి వచ్చేసరికి ఎన్ని సీట్లు వస్తాయో ఒకసారి అయితే చూద్దాము ఇక్కడ చూడండి శ్రీకాకుళం వచ్చేసరికి మొత్తం 7 ఉంటే వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి 5 గెలిచే ఛాన్సెస్ ఉంది అలానే టీడీపీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అది 7 అంటే శ్రీకాకుళంలో ఆల్మోస్ట్ ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అనుకోవచ్చు అలానే విజయనగరంలో 7 ఉంటే 6 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఎన్డీఏ కూటమి వచ్చేసరికి 1 అంటే విజయనగరం వైజాగ్ ఈసారి వైజాగ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకొని చూస్తున్నారని అనుకోవచ్చు ఎందుకు అంటే ఆల్మోస్ట్ రాజధాని అదే అని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి
నేను కన్ఫామ్గా గెలుస్తాను, ప్రమాణ స్వీకారం అనేది వైజాగ్ నుంచి చేస్తాను అని చెప్పి లాస్ట్ టైమే చెప్పారు. జనాలు నన్ను కన్ఫామ్గా గెలిపించుకుంటారు అని చెప్పేసి. ఏది జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమం వచ్చినా ఏదొచ్చినా ఈ 5 years అనేది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని అనుకోవచ్చు. ఈసారి వైజాగ్ నుంచి లాస్ట్ టైం వైజాగ్లో అన్ని సీట్లు రాలేదు, కానీ ఈసారి అయితే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపించుకునే ఛాన్స్ అయితే ఉంది. అలానే విశాఖపట్నం వచ్చేసరికి ఏమో టఫ్ ఫైట్ అనుకోవచ్చు. 7 ఉంటే 4 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, 3 వచ్చేసరికి ఏమో ఎన్డీఏ కూటమి. అనకాపల్లి నుంచి కూడా అంతే ఉంది. అనకాపల్లి కూడా 7 ఉంటే వైఎస్ఆర్సీపీకి 3, అలానే ఎన్డీఏ కూటమి వచ్చేసరికి 4. అరకు వచ్చేసరికి మొత్తం అరకులో చూడండి 7 to 7 వైఎస్ఆర్సీపీ, అంటే క్లీన్ చేస్తుంది అనుకోవచ్చు. ఈసారి ఎన్డీఏ కూటమి వాళ్ళు నెక్స్ట్ టైం 2019లో అక్కడికి వెళ్ళి ఓట్లు అడిగే ఛాన్స్ కూడా ఉండదు, ఎందుకంటే క్లీన్ స్వీప్ ఇస్తున్నారు అక్కడ. ఎందుకు అంటే అక్కడ అనకాపల్లి నుంచి మొత్తం వైఎస్ఆర్సీపీకి ప్రభంజనం. ఎందుకు అంటే లాస్ట్ టైం చూసుకుంటే అక్కడ గెలుచున్నారు, ఈసారి కూడా వాళ్ళు సంక్షేమం పొంది ఉన్నారు కాబట్టి అనకాపల్లి ప్రజలు మొత్తం ఈసారి వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ టైం 2019లో వాళ్ళు అసలు ఓట్లు అడిగే ఛాన్స్ కూడా ఉండదు. కాకినాడ వచ్చేసరికి కాకినాడలో 3 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, 4 వచ్చేసరికి ఎన్డీఏ కూటమి. అమలాపురంలో 7 ఉంటే 7లో 3 వైఎస్ఆర్సీపీ, 4 ఎన్డీఏ కూటమి. రాజమండ్రి కూడా చూడండి ఈసారి 6 అయితే వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంది. అలానే నరసాపురంలో 4 వైఎస్ఆర్సీపీ, 3 ఏమో ఎన్డీఏ కూటమి. ఏలూరు కూడా క్లీన్ స్వీప్ చేస్తుందనే అనుకోవచ్చు. ఏలూరు నుంచి కూడా 7 ఉంటే మనకు వచ్చేసరికి ఇక్కడ 7 వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంది. నిన్న కూడా మనం అలా చూసుకుంటే గుడివాడ నుంచి, అంటే ఏలూరు సంబంధించి అటు గుడివాడ నుంచి కూడా కుమారి అంటే అయితే ప్రచారం చేస్తుంది. అంటే వీళ్ళు ప్రచారంలో భాగంగానే డబ్బులు తీసుకొని వచ్చి ప్రచారం అయితే చేస్తున్నారు ఎన్డీఏ కూటమికి సపోర్ట్గా. అక్కడ అభివృద్ధి జరగలేదు, ఈసారి రాముని గెలిపించండి ఆమంటుంది. అంటే ఎంతమంది వచ్చి ఎంత ప్రచారం చేసినా జనాలనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు అని అయితే ఇక్కడ అర్థమవుతుంది. అలానే మచిలీపట్నం వచ్చేసరికి కూడా 5 వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంది, 2 ఏమో ఎన్డీఏ కూటమి. అలానే విజయవాడ కూడా ఈసారి 6 వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఇటు సైడ్ మనం విజయవాడ దగ్గర అక్కడ బ్రిడ్జ్ దగ్గర గోడ కట్టారు దేవినేని అవినాష్ గారు. అంతకుముందు మాకు జరగలేదు, ఇప్పుడు జరిగింది, దేవినేని అవినాష్ గారు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి విజయవాడ ప్రజలైతే చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 6 గెలిచే ఛాన్స్ ఉంది. గుంటూరు వచ్చేసరికి 7లో 3 వైఎస్ఆర్సీపీ, అలానే 4 వచ్చేసరికి ఏమో ఎన్డీఏ కూటమి. అలానే నర్సరావుపేటలో వచ్చేసరికి 7 ఉంటే 7లో 4 వైఎస్ఆర్సీపీ, 3 ఏమో ఎన్డీఏ కూటమి. బాపట్ల 7 ఉంటే టోటల్ వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి ఏమో 4, 3 ఏమో ఎన్డీఏ కూటమి. ఈసారి ఒంగోలు కూడా చూడండి 7 to 7 వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంది. మనం ఒంగోలు నియోజకవర్గం అటు సైడ్ వస్తే దర్శి అని కూడా ఆల్మోస్ట్ హాట్ టాపిక్ గానే మారింది. ఎందుకు అంటే అక్కడ గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. అక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఏమీ అభివృద్ధి చేయలేదు అని చెప్పి అయితే చెప్తున్నారు. కాకపోతే అక్కడ ఆమె గెలిచే ఛాన్స్ అయితే లేదు, ఇప్పుడు వచ్చారు అని చెప్పేసి జనాలు అయితే బూచేపల్లి గారిని గెలిపించుకునే ఛాన్స్ ఉంది. అలానే నెల్లూరు చూసుకుంటే ఆల్మోస్ట్ ఇంకా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, కడప, కర్నూలు, నంద్యాల, హిందూపూర్, అనంతపూర్ ఇవన్నీ వైసీపీకి అడ్డానే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం చూసుకున్నా కూడా 151 సీట్లు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ డిస్ట్రిక్టే. ఈసారి కూడా అలానే వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే టోటల్గా 175లో 128 వచ్చేసరికేమో వైఎస్ఆర్సీపీ, 47 వచ్చేసరికేమో ఎన్డీఏ కూటమి, 128 ఏమో వైఎస్ఆర్సీపీ. అంటే లాస్ట్ టైం 151, ఈసారి అన్ని రాకపోయినా సీఎంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారనే ఇక్కడ తెలుస్తుంది. ఎందుకు అంటే ఇంత బలంగా ఇన్ని సర్వేలు ఎందుకు చెప్తున్నారు అంటే సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూస్తున్నాయి. ఇలా కొన్ని గంటలు ఉన్న సమయంలోనే ఎన్నికలు కొన్ని గంటలు ఉన్న సమయంలోనే రేస్ సర్వే అంటే అసలు మామూలు కాదు. అంటే ఆల్మోస్ట్ గెలిచే ఛాన్సెస్ ఉంటేనే చెప్తారు ఇలాంటి సర్వే రిపోర్ట్స్ అన్ని. ఇలాంటి సర్వే రిపోర్ట్స్ ఇచ్చి ఎన్డీఏ కూటమి వాళ్ళకి చాలా బిగ్ షాకే ఇచ్చింది అనుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ఎప్పుడు జగన్ గారు ధీమాగానే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అని అయితే ఈ సర్వే రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. అసలు ఇంకా కొన్ని గంటల సమయంలో ఇది ఎన్డీఏ కూటమికి షాక్ అనుకుంటున్నారా లేదా, అసలు వైఎస్ఆర్సీపీ ఏ పార్టీ గెలుస్తుంది అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.